శ్రీశైలేశయా పాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మः వ్యామోహతరాణి తునాయ మేనే అస్మద్గురోర్భగవతోऽథ దయైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయవట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణుపరకాల యతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోऽస్మి నిత్యం తత్వైన యశ్చిదతిథీశ్వరతः స్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్నిర్మమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశైః షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వగిల్బిషనాథనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నోచేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ మహావిష్ణు పురాణంలో నవమోధ్యాయ అంటే 9వ అధ్యాయం ప్రారంభించాం అనమాట. 9వ అధ్యాయంలో కూడా ఒక 5 శ్లోకాలు మాత్రమే చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ 9వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి సముద్ర మంథన, తర్వాత ఇంద్రకృత లక్ష్మీ స్తుతి, ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ఘట్టాలు అనమాట. దీంట్లో అసలు ఇంద్రుడు లక్ష్మీదేవిని ఎందుకు స్తుతించవలసి వస్తున్నది? మామూలుగా ఎందుకు స్తుతిస్తాడండి? లక్ష్మిని ఎవరైనా ఎందుకు స్తుతిస్తారు? ఏదైనా ఐశ్వర్యము ఉన్నది పోయినా కానీ, లేదా ఏదైనా కొత్తగా రావాల్సి ఉంటే దాని గురించి కానీ లక్ష్మీదేవిని స్తుతిస్తారనమాట. కాబట్టి ఇంద్రుడు అటువంటి ఒక ఇరకాటంలో పడ్డాడు అనమాట, ఉపద్రవంలో పడ్డాడు ఆయన. అందుకోసం లక్ష్మీదేవిని స్తుతించవలసి వచ్చిందనమాట. సరే, ఆయన స్తుతించినందువలన మనకేమి ఉపయోగం అంటే, ఆ ఇంద్రస్తుతిని మనం కూడా రోజు స్తుతించుకుంటే, ఆ ఇంద్రస్తుతిని మనం కూడా రోజు పారాయణం చేసుకుంటే మనకు కూడా ఏ విధంగా అయితే ఇంద్రుడికి కోల్పోయినటువంటి ఐశ్వర్యాలన్నీ వచ్చాయి, అలాగే మనకు కూడా ఆ ఐశ్వర్యాలన్నీ వస్తాయి. అంటే కోల్పోయినవి కాదు, కొత్తగా రావచ్చు అన్నమాట. ఇది కాబట్టి ఆ విధంగా చూస్తే ఈ యొక్క అధ్యాయానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. సరే, ఈ అధ్యాయం ఎలా మొదలైంది? పరాశర ఉవాచ అని చెప్పి ప్రారంభం అవుతుందన్నమాట. పరాశరుడు చెప్పాడని. ఆయన ఏం చెప్పాడు? శ్రీదేవికి సంబంధించి మైత్రేయుడు ఒక ప్రశ్న వేస్తాడనమాట. అది నిన్నే చెప్పుకున్నాం మనం. లక్ష్మీదేవి భృగు మహర్షికి పుట్టిందని చెప్పావు కదా, ఆ తర్వాత మరలా ఇక క్షీరసాగర మదనం అప్పుడు ఉద్భవించిందని చెప్పావు. ఈ రెండు ఏ విధంగా కొసగుతుంది అంటే, లక్ష్మీదేవి 2 సార్లు జన్మనెత్తినదా అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చితే, దానికి సమాధానంగా తాను ఏదైతే ఇదే సందేహాన్ని మరీచి మహర్షి వెళ్ళబుచ్చినప్పుడు ఆయన ఏ సమాధానం చెప్పారో ఆ సమాధానాన్ని ఇప్పుడు ఈయన మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇదం చ శృణు మైత్రేయ పృష్టో అహమిహ త్వయా శ్రీ సంబద్ధం మయా హి ఏతత్ శృతమాసీత్ మరీచితః. శృతం ఆసీత్ అన్నారు అంటే వినబడి, నేను వినడం జరిగింది. ఆసీత్ అంటే ఉన్నది, ఉన్నాడు అని. కాబట్టి ఆసీత్ అంటే ఉన్నది అని. ఏమిటి ఉన్నది? ఆయన దగ్గర నుంచి వినడం జరిగింది అనమాట. ఇంతకీ ఆ విషయం తెలిపేటప్పుడు దానికి ముందుగా జరిగినటువంటి ఒక
విషయాన్ని, ఒక సంఘటనను చెప్తున్నాడు అనమాట. దేంట్లో అయితే దుర్వాస మహర్షి ఏమంటాం మెయిన్ రోల్ అన్నమాట. అంటే ఆయన ముఖ్య భూమిక అంటాం, ముఖ్య పాత్ర అన్నమాట. అటువంటి పాత్ర ఆయన పోషించాడు దీంట్లో. అసలు ఇంద్రుడికి మొత్తం పోగొట్టుకునే దానికి ఐశ్వర్యం అంతా కూడా ఆయనే కారణం అనమాట. మనందరికీ తెలుసు దుర్వాసుడు అంటే చాలా కోపగ్రస్తుడు అని చెప్పి. ఇంతకీ ఆయన దుర్వాస శంకరస్య అంశశ్చ చచార పృథివీమిమాం సదర్శ సృజం దివ్యాం ఋషి విద్యాధరి కరే. కాబట్టి ఆ దుర్వాసుడు ఎవరు, ఇంతకీ శంకరాంశ వల్ల జన్మించాడనమాట. ఆయన ఒకప్పుడు పృథ్వీపై సంచరించడం జరిగింది. ఆ సమయంలో ఆ మహర్షి ఒక విద్యాధరి చేతిలో దివ్య కుసుమాలతో కూర్చోబడి ఒక మాల చూశాడనమాట. స దదర్శ సృజం దివ్యాం ఋషి విద్యాధరి కరే అన్నారు. ఇక్కడ ఆయన చూచాడు అనేటువంటి క్రియ అన్నమాట. కానీ రెండు చూశాడు ఆయన. ఏమిటి? విద్యాధరి చూశాడు ఒక కన్యను, అదేవిధంగా ఆమె చేతిలో ఉన్నటువంటి మాలను కూడా చూశాడు. ఈ చూశాడు అనేటువంటి దానికి క్రియకు రెండు కర్మలు అన్నమాట ఇక్కడ. అవి రెండు ఏమిటి? ఆ విద్యాధరి కన్య, ఆ తర్వాత ఆ మాల అన్నమాట. సరే, అది ఎటువంటిది? సంతానకానామఖిలం యస్యా గంధేన వాసితం అతిసేవ్యమభూత్ బ్రహ్మన్ తద్వనం వనచారిణాం. కాబట్టి ఆ వనమంతా కూడా ఈ యొక్క సంతాన పుష్పాల యొక్క పరిమళం అన్నమాట. దాని పేరు సంతాన పుష్పం. కాబట్టి సంతానకానాం అఖిలం. కాబట్టి ఆ పుష్పాల యొక్క పరిమళం ఎలా ఉన్నది? అంతటా వ్యాపించి సువాసనచే ఆ వనం వనచారులకు మిక్కిలి సేవ్యమైనది. తద్వనం వనచారిణాం అతిసేవ్యం. అతిసేవ్యం అంటే ఏమిటి? హాయిగా విహరించేందుకు బాగుంది అని అర్థం. కాబట్టి ఆ విధముగా చాలా చక్కగా ఉన్నది ఆ సువాసన అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఈయన ఉన్మత్త వ్రత దృక్ అన్నాడు. అంటే ఉన్మత్త వ్రతధారి అయినటువంటి ఆ విప్రుడు. ఆ విప్రుడు అంటే ఇక్కడ దుర్వాసుడు. ఉన్మత్త ధృత దృక్ అంటే ఉన్మత్త అంటే ఇక్కడ విద్యాధర వధువును, స్త్రీని, ఆ పూలదండను యాచించాడనమాట. ఎలా యాచించాడు ఆయన? ఈ రెండు కర్మలకు కలది ఆ పుష్పమాలను యాచించను. కాబట్టి ఆ విద్యాధర స్త్రీని యాచించాడు అని ఇతడు క్రియ ఒకటి ఇంతకుముందే చెప్పుకున్నాం. అదేవిధంగా రెండు కర్మను కలిగి ఉన్నదనమాట. ఇందుకే ఆయన ఉన్మత్త వ్రత ధుక్ విప్రస్తాం దృష్ట్వా శోభనాం స్రజం. కాబట్టి ఇక్కడ ఉన్మత్త వ్రతాన్ని చేపట్టి ఉన్న దుర్వాసుడు అని చెప్పండి. ఇంతకీ ఆయన ఉన్మత్త వ్రతం అంటే ఏమిటి? ఉన్మత్త వ్రత దృగ్ యోగి నోహి జడోన్మత్త పిశాచ ఇవ దుర్వాస అని నేను చెప్పుకున్నామంట. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని, అది ఒక వ్రతం అంట. ఇంతకీ ఆ వ్రతంలో ఏంటి? పిచ్చివాళ్ల వల్ల ప్రవర్తించడమే ఒక వ్రతం. దీక్షను దాన్ని స్వీకరించిన యోగులు జడుడు అంటే తెలివిలేని ఎట్టివాడు, ఉన్మత్తుడు, మతి చెలించినవాడు, పిచ్చి లేచినవాడు, పిశాచము దెయ్యముల వల్ల ప్రవర్తిస్తారు. దుర్వాసుడు ఆ వ్రతాన్ని పూని వారి వల్లనే వ్యవహరిస్తున్నాడు అనమాట. అలా వ్యవహరిస్తూ తిరుగుతున్నాడు ఆయన. అది కూడా ఒక వ్రతం అంట. మనకి తెలియదు, మనకి మొదటిసారి వింటున్నాం అనమాట. ఏదో సౌమ్యంగా ఉండడం, మౌన వ్రతాలు, లేదు అన్న ఆహారం కొద్దిగా తీసుకోవడం, అని కొన్ని వ్రతాలు ఉంటాయండి. అసలు తీసుకోకపోవడం, లేదు వాయువును మాత్రం భక్షించడం. మన పురాణాల్లో చాలామంది వాయువు భక్షకులుగా ఉండి వ్రతాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట. అటువంటి దీక్ష ఉన్నారు. కానీ ఈయన దీక్ష ఎలాంటిది? ఉన్మత్త వ్రతధారి అన్నాడు. సరి, ఆ విధంగా ఆయన ధరించి యాచితాతేన సన్వంగి మాలాం విద్యాధరాంగన దదౌ తస్మై విశాలాచి సాదరం ప్రణిపత్యచ. సరిగ్గా ఆయన అడిగాడు కాబట్టి వెంటనే ఆమె కూడా చాలా గౌరవంతో, అది కూడా సాదరంగా నమస్కరించి, సాదరం ప్రణిపత్యచ, నమస్కరించి ఆ దండం సమర్పించింది. ఎవరికి? ఎవరు? ఆ విద్యాధరాంగన, ఆ మహర్షిచే ఇట్లు కోరబడి యాచిత తేన సన్వంగి. ఇది నిన్నటి వరకు చదువుకున్నాను అనమాట. మరి ఆ తర్వాత ఆ మాలను ఈయన ఏం చేసుకున్నాడు ఆయన దుర్వాస మహర్షి అనేది ఈరోజు చదవబోతున్నాం. తాం ఆదాయ ఆత్మనో మూర్ధ్ని స్రజం ఉన్మత్త రూపధృక్ కృత్వా సవిప్రో మైత్రేయ పరిబ్భ్రామ మేదిని. మేదిని అంటే భూమి అని అర్థం అండి. భూమిని పరిబ్భ్రామ అంటే పర్యటించాడు. ఎవరు పర్యటించాడు? ఆ విప్రుడు అనమాట. ఆ విప్రుడు అంటే ఇక్కడ దుర్వాసన. ఎలా పర్యటించాడు ఆయన? ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క మాలను ఉన్మత్త రూపధారి అని చెప్పబడింది. ఉన్మత్త రూపధారి అంటే ఏమిటి? ఆ విధంగా ఉన్మత్త వ్రతాన్ని చేపట్టి ఉన్నటువంటి ఆ దుర్వాసుడు ఆ మాలను తీసుకొని దాన్ని తాం ఆదాయ ఆత్మనో మూర్ధ్ని అన్నారు. అంటే తన యొక్క
తలపైన ఆత్మన మూర్ధిని, మూర్ధిని అంటే తల అనమాట. కాబట్టి ఆ పూల దండను ఏం చేశాడు ఆయన తలపై ఉంచుకొని భూమండలం అంతటా కూడా బావుగా తిరిగినాడు అని అర్థం అనమాట. తాం ఆదాయ ఆత్మనో మూర్ధి స్రజం ఉన్మత్త రూప దృక్. ఉన్మత్త రూప దృక్ అంటే ఏమిటి? ఆ విధంగా పిచ్చివాడే ఉన్నటువంటి ఆ పిచ్చివాని వేషము ధరించి ఉన్నటువంటి ఆ దుర్వాసుని అర్థం. ఆయన భూలోకంలో అన్ని చోట్లను కూడా కలిగే తిరుగుతున్నాడు. ఎలాగా? కృత్వా సవిప్రో మైత్రేయ పరివ్రామ మేదిని. కాబట్టి ఆ మాలికను తీసుకొని తన శిరస్సుపై ఉంచుకొని భూమిపై మరి ఆ తర్వాత ఏం జరిగినది? ఆ సమయంలో సదర్శ సమాయాంతం మత్తై ఐరావత స్థితం. సదర్శ సమాయాంతం మత్తై ఐరావత స్థితం త్రైలోక్యాధిపతిం దేవం సహ దేవై సచీపతిం. ఆ సమయంలో ఈయన తిరుగుతుంటే అప్పుడు ఆ దేవేంద్రుని చూచాడనమాట. ఎవరు ఆయన దేవేంద్రుడు? సచీదేవి యొక్క భర్త అయినటువంటి దేవేంద్రుని. అంతేకాదు త్రిలోక అధిపతి, త్రైలోక్యాధిపతి దదర్శ అంటే మూడు లోకాలకు అధిపతి అయిన వాడు. దేవతలు అందరూ కూడా ఒకానొక సమయంలో మదమి, అది కూడా ఎటువంటి ఐరావతం ఎక్కి ఉన్నాడు ఆయన? మదమెక్కి ఉన్నటువంటి ఐరావతం పైన ఎక్కి ఉన్నవాడు. సమాయాంతం అంటే వస్తున్నటువంటి, ఉన్మత్త ఐరావత స్థితం. స్థితం అంటే ఉన్నటువంటి. ఎక్కడున్నాడు ఆయన? ఐరావత పర్వతం. అదిలో ఎటువంటిది? మదించిన ఉన్మత్త ఐరావతం అని అధిరోహించి వచ్చుతున్నటువంటి త్రైలోక్యాధిపతిం దేవం సహదేవై సచీపతిం. కాబట్టి ఆయన సచీదేవి భర్త అయినటువంటి దేవేంద్రుని ఆయన చూశాడనమాట. చూసి ఏం చేశాడు ఆయన? తాం ఆత్మన శిరస, తాం ఆత్మన శిరస స్రజం ఉన్మత్త షట్పదాం. షట్పదాం, షట్పదం అంటే తొమ్మిదని అర్థం. షట్పదం అంటారు. ఇక్కడ ఆయన ఆ పూల దండను ఏం చేశాడు? ఆయన ఆ దండలోని పరిమళానికి తొమ్మిదలన్నీ కూడా మూగి ఉండగా తాం ఆత్మన శిరస స్రజం ఉన్మత్త షట్పదాం అన్నారు. ఉన్మత్త షట్పదాం అంటే ఏమిటి? పదాం అంటే ఉన్నటువంటి అని అర్థం. ఏమి ఉండదు. షట్పదాం అంటే తొమ్మిదలను ఉన్నటువంటి. అంటే తొమ్మిదలు ఎందుకని మూకున్నాయంటే ఎందుకని అవి మూగి ఉన్నాయి? ఆ పరిమళానికి అన్నమాట. అది చెప్పలేదు అది. కానీ తాము ఆత్మన శిరస స్రజం ఉన్మత్త షట్పదాం అని చెప్పండి. కాబట్టి మామూలుగా తొమ్మిదలు ఎందుకు వస్తాయండి? మంచి పరిమళం ఉంటే, లేదు తేనె కోసం అవి వస్తాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ దండలోని పరిమళానికి తొమ్మిదలన్నీ కూడా మూగి ఉండగా తన శిరస్సుపై ఉన్నటువంటి ఆ మాలికను తీసి ఆదాయ అమర రాజాయ, రాజాయ అంటే కొరకు అని అర్థం. రామాయ అంటే ఏమిటి? ఇక్కడ అమర రాజాయ అంటే దేవేంద్రుడి కొరకు. అంటే అమర అంటే దేవతల అని అర్థం. దేవతల యొక్క రాజైన ఇంద్రుని వైపు విసిరాడు ఆయన. చిక్షేప ఉన్మత్తవత్ ముని. ఉన్మత్తవత్ అంటే ఏమిటి? ఉన్మత్తునిలా అని అర్థం. అంటే పిచ్చివాడిలాగా. వాళ్ళు పిచ్చివాళ్ళు ఏం చేస్తారండి? చేతికి ఏదైనా దొరికితే దాన్ని విసిరేస్తారు అనమాట. ఆ విసరడం ఎవరిపైన వేస్తారో ఎవరికి తెలియదు. అది మన అదృష్టం అనమాట. మన అదృష్టం బాగుంటే మన పైకి వేయదు. అది రాయి కానీ ఏదైనా కానీ వాళ్ళకి దానికి తేడా తెలియదు అనమాట. అది పూమాల అవ్వచ్చు, లేదు ఒక రాయి కూడా అవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఆ మందార పుష్పంలోని తేనెలు త్రాగి మత్తెక్కి మోత మోస్తున్నటువంటి ఆ తుమ్మెదల బారులు కలిగినటువంటి పువ్వుల పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఉన్న దుర్వాసుడు ఏం చేశాడు? ఆయన దేవరాజు కొరకు ఐరావతం పైకి విసిరివేశాడు. ఐరావతం పైన కూర్చున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఆయనకు అందాలని చెప్పి ఈయన, మరి ఐరావతిని ఎంత ఎత్తుంటుందండి, ఈయన విసిరేశాడు కింద నుంచి అన్నమాట. అంటే ఐరావతం పైన పడాలని కాదు, ఆ దేవేంద్రుడికి అందజేశాడు అనమాట. అందజేయడం లక్షణం అది. ఎందుకంటే ఈయన పిచ్చెక్కున్నాడు కాబట్టి ఆయన కిందికి వచ్చి తీసుకునేవాడే పాపం చెప్పుంటే. కానీ ఈయన ఇక్కడి నుంచి విసిరేశాడు అనమాట. ఆ విసిరి వేసినప్పుడు ఏం జరిగింది మరి? గృహీత్వా అమర రాజేన స్రగై ఐరావత మూర్ధని న్యస్తారరాజ కైలాస శిఖరే జాహ్నవీయథ. ఆ దేవ విభుడు అంటే దేవర విభుడు అంటే ఇంద్రుడు అనమాట.
గృహీత్వా అమర రాజేన, ఆ దండను అందుకొని దాన్ని ఏం చేశాడు, స్రగై ఐరావత మూర్ధని, ఐరావత మూర్ధని, స్రగ్ ఐరావత మూర్ధని, గృహీత్వా అమర రాజేన స్రగ్, అంటే స్రగై అంటే మళ్ళా ఒకటి కంటే ఎక్కువ ఉంది. స్రగ్ అండి, స్రగ్ ఐరావత మూర్ధని, ఐరావతం యొక్క శిరస్సుపై ఉంచడం జరిగింది. అంటే ఈయన విసిరి వేసింది ఆయన కోసం వేశాడు. మరి ఆయన ఏం చేశాడు, దాన్ని తీసి ఆ ఐరావతము తలపైన శిరస్సుపై ఉంచడం జరిగింది అనమాట. గృహీత్వ అమరరాజైన స్రగ్ ఐరావత మూర్ధని. ఈ రోజుల్లో అయితే మనం చీఫ్ గెస్ట్గా వస్తారు కదండి, వచ్చిన వాళ్ళకి మాలలన్నీ వేస్తాం అనమాట. ఏదో మన గౌరవం సూచకంగా మన సంతోషానికి వేస్తుంటాం. ఆయన వెంటనే ఏం చేస్తాడు, మీటింగ్ అయిపోగానే ఆ డ్రైవర్ వస్తాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ వచ్చి ఆ మాలన్నీ తీసుకొని పోతాడు. ఎక్కడ తీసుకొని పోతాడు, తీసుకొని పోయి భద్రపరచడు, తీసుకొని పోయి అనేకంగా కొన్ని చోట్ల ఏదో ఇంటికి అది వేరే విషయం, అనేకంగా ఏం జరుగుతుంది, ఆ కారుకి ముందు తగిలిస్తాడు అనమాట. కారుకి ముందు తగిలిస్తాడు అంతే. ఆ మాల యొక్క విలువ అంతే అనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఈయనేం చేశాడు, ఇంద్రుడు తనకంటూ విసిరివేసినటువంటి ఆ మాలను ఆ ఐరావతము శిరస్సు పైన పెట్టాడనమాట. తాను ధరించలేదు, ఆ శిరస్సు పైన పెట్టాడనమాట. ఐరావతం యొక్క శిరస్సు పైన. మనం ఎలా కారు ముందు తగిలించుకుంటాం, ఆయనకి అదే కదండి కారు కూడా, అదే రవాణా సౌకర్యం ఆయనకి అదే అనమాట. దాని ముందు తగిలించుకున్నాం. ఈ శ్లోకం చదవగానే నాకు ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది అనమాట. చాలా వరకు అదే చేస్తుంటారు. కాబట్టి అలాగా న్యస్త రరాజ కైలాస శిఖరే జాహ్నవి, అప్పుడు ఆ యొక్క ఐరావతం పైన ఆ మాల ఉంచగా ఆ మాలిక ఐరావత కుంభస్థలం పైన ఎలా ప్రకాశించిందంటే కైలాస శిఖరం పై ఉన్నటువంటి రరాజ అన్నారు. అంటే రరాజ అంటే ప్రకాశించడం అని అర్థం. రరాజ అంటే ఎలాగా, కైలాస శిఖరే అంటే కైలాస శిఖరం పైన ఉన్నటువంటి జాహ్నవి యథా, జాహ్నవి అంటే గంగ, ఆకాశ గంగ అనమాట. అంటే కైలాస శిఖరం పై ఉన్నటువంటి ఆకాశ గంగలా ప్రకాశించింది. ఏమిటి ఇక్కడ ప్రకాశించింది అంటే ఆ యొక్క ఐరావతం కాదండి, ఆ యొక్క మాల అన్నమాట. ఆ మాల అలా ప్రకాశించింది. గృహీత్వా అమరరాజేన స్రగ్ ఐరావత మూర్ధని న్యస్తార రాజ కైలాస శిఖరే జాహ్నవి యథా, యథా అంటే ఏ విధంగానైతే అని. అంటే ఏ విధముగానైతే కైలాస శిఖరంపై ఉన్నటువంటి ఆకాశగంగ ప్రకాశిస్తుందో ఆ విధముగా ఐరావత కుంభస్థలంపై ఆ మాలిక ప్రకాశించింది అన్నమాట. మరి ఆ తరువాత మదాంధకారిదాక్షో అసౌ గంధాకృష్టేన వారణ కరేణాఘ్రాయ చిక్షేపతాం సజం ధరణీతలే. అది దుర్వాస మహర్షి పాపం చాలా ఆ, ప్రేమతో అనురాగంతో లేదు ఏదైనా అనుకోవచ్చు, మన గౌరవంతోనో ఇంద్రుడికి ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఐరావతం తలపైన పెట్టాడు. దానికి ఏం తెలుస్తుందండి పాపం దాని విలువ. వెంటనే అది కూడా మద అంధకారిత అక్షో, మదాంధకారిత అక్షో అంటే ఏమిటో మదం అనే అంధకారంతో, అంధకారిత అక్షో అంటే కనులు మూతబడి ఉంటే, ఎప్పుడూ మదం అనే అంధకారంతో కనులు మూతబడి ఉండేటువంటి ఐరావతం ఆ పూల వాసన తనను ఆకర్షించేసరికి అసౌ గంధాకృష్టేన, గంధ ఆకృష్టేన, ఆకృష్టం అంటే ఆకర్షించడం అండి, ఆకర్షించడం అనమాట. ఏమిటి వారణ, ఆ యొక్క ఐరావతము కరేణ ఆఘ్రాయ, కర అంటే చెయ్యి అని తొండం అని కూడా అర్థం అండి. లేదు కప్పము, కప్పము అంటే ట్యాక్స్ కర ఉంది. కాబట్టి కరానికి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. ఇంత ముందుగా చెప్పుకున్నాం మనం, సంస్కృతంలో ఒక్క పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. దానికి అమర కోసం అనేటువంటి ఒక చాలా చక్కటి ఇది ఉందన్నమాట. దాన్ని జయసింహుడు ఎవరు రాశారు, అది మనం చదువుకున్నామంటే అమరం నెమరు వేస్తే కావ్యాలు కాలరాయన అన్నారు. అంటే ఎవరికైనా అమరాన్ని నెమరు వేసేయాలి, అది మామూలుగా చదవటం కాదండి. నెమరు వేస్తే ఇంకా కావ్యాల్లో ఎన్ని కావ్యాలైనా రాయొచ్చు మీరు, అసలు కావ్యాలతో పనే లేదు, మీరే రాసుకోవచ్చు అంట. అంటే ఏమిటి అమరం యొక్క విలువ అటువంటిది అనమాట. అంటే ప్రతిపదానికి ఇప్పుడు చెప్పుకున్నాం, కరం అంటే ఏమిటి, చెయ్యి అని వస్తుంది, ఇది ఏనుగని వస్తుంది, కరి అంటే మళ్ళీ స్త్రీ అని, స్త్రీ అని. ఇక్కడ ఐరావతం అని చెప్పండి. కాబట్టి కరాయణ, కరేణ అంటే ఇక్కడ చేతితో అంటే తొండముతో లాగి, కరేణ అగ్రాయ చిక్షేపతాం, కాబట్టి తొండంతో లాగి, చిక్షేప అంటే పడేసింది అనమాట. ఎక్కడ పడేసింది, తాం ఏమిటి తాం స్రజం, ఆ దండను ధరణీ తలే,
ధరణి తలే అంటే భూమిపైన. కాబట్టి అది ఏం చేసింది? మదాంధకారితాక్షో వసౌ గంధాకృష్టేర వారణ కరేణాగ్రాయ చిక్షేప తాం సజం ధరణీతలే. కాబట్టి ఈ విధంగా మదాంధేతి అంటే ఏమిటి? మదము చేత చీకట్లు కమ్ముకునేట్లు చేయబడిన కన్నులు దేనికి కలవో అది మదాంధకారితాక్ష అవుతుందన్నమాట, కారితాక్షం అవుతుంది. కాబట్టి కరేణ అంటే వాసనను పీల్చి ఏనుగు తన కరమే అంటే తొండమే ముక్కుగా పనిచేస్తుంది కాబట్టి కరేణ అని చెప్పడం. అది వెంటనే ఇక్కడ కరేణ అగ్రాయ అండి, అంటే కరేణ అంటే తొండంతో, కానీ కొన్ని పుస్తకాల్లో తొండంతో లాగి అని చెప్పారు. కానీ ఇక్కడ కరేణ అగ్రాయ అని ఉంది. అగ్రాయ ఆగ్రాయ అంటే ఏమిటి? వాసన చూడడం అండి. కరేణ అంటే ఆగ్రాయ చిక్షేప, కాబట్టి అది ఆ యొక్క వాసనను తొండముతో, అంటే తనకు ముక్కులాగే పనిచేస్తుంది కదండి, తొండమే ముక్కు అనమాట, దానితో స్వీకరించి ఆ యొక్క సుగంధాన్ని ఆ పూల వాసనను తను ఆకర్షించేసరికి మరింత మదించినదై శిక్షేవతాం శ్రయం ధరణీతలే, ఆ దండను నేలపై కొట్టింది అనమాట. కాబట్టి ఈ విధంగా మదపు ప్రవాహంతో కండు మూసుకుని పోయిన ఐరావతం పారిజాత పుష్పాల పరిమళాలతో మరింతగా మత్తికి ఏమి చేయవచ్చునో చేయకూడనిదో తెలియనది అని అర్థం అనమాట. తన తొండంతో పుష్పోపహారాన్ని నేలపై పడవేసినది. అప్పుడు దాన్ని చూచినటువంటి మునిశ్రేష్ఠుడు భగవంతుడు దుర్వాసుడు తత చుక్రోధ భగవాన్ దుర్వాసా ముని సత్తమ మైత్రేయ దేవరాజం తం క్రుద్ధ చైతదువాచ. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. అంతేకాదండి, మనం ఎవరన్నా మాల ఇచ్చినప్పుడు దాన్ని సరిగా ఉపయోగించుకోలేదనుకోండి, ఈ విధంగా కోపం వస్తుందండి, లేదు తిరస్కరించిన కోపం వస్తుంది అనమాట. మరి అటువంటిది సాక్షాత్ దుర్వాస మహర్షి ఆయన ఇచ్చిన మాలను ఈ విధంగా ఒకవేళ అది కింద వేయకుండా ఉండుంటేనా ఒకవేళ దుర్వాస కోపం వచ్చేది కాదేమో. కానీ ఎప్పుడైతే ఈ ఐరావతి ఈ పని చేసిందో దానికి మూల కారణం ఎవరు? ఇంద్రుడు అన్నమాట, ఆ యజమానే అన్నమాట. కాబట్టి ఆ కోపముతో ఈయన తతశ్చుక్రోధ భగవాన్, అప్పుడు భగవంతుడు మునిప్రభుడైనటువంటి ముని సప్తమ, అంటే మునిప్రభుడైనటువంటి దుర్వాసుడు వెంటనే కోపంతో మండిపడ్డాడు. మైత్రేయ దేవరాజం తం క్రుద్ధశ్చ ఏతదువాచ. అప్పుడు పరమక్రుద్ధుడై ఆ దేవరాజును ఉద్దేశించి ఇలా అన్నాడు. క్రుద్ధశ్చ ఏతద్ ఉవాచ. ఇక్కడ మైత్రేయ దేవరాజం అన్నారు, అంటే మైత్రేయ అంటే ఇక్కడ ఉద్దేశించడం, సంబోధించడం, మైత్రేయ అని అర్థం అనమాట. దేవరాజం అంటే దేవరాజును ఉద్దేశించి ఇలా అన్నాడు. ఎవరు? దుర్వాస మహర్షి. ఏమని? శ్రీ దుర్వాస ఉవాచ. దుర్వాసుడు పలికాడు ఏమని? ఐశ్వర్యమత్త దుష్టాత్మ, ఐశ్వర్యమత్త దుష్టాత్మ నతి దుష్టాత్మన్ అతి స్తబ్దో అసి వాసవ, అతి స్తబ్దో అసి. కాబట్టి ఐశ్వర్యమత్త దుష్టాత్మన్ అతి స్తబ్దో అసి. కాబట్టి ఇక్కడ నా అనే దాంట్లో దుష్టాత్మన్ తీసుకోవాలి, మళ్ళా అతి స్తబ్దో అసి వాసవ. వాసవ అంటే ఇంద్రుడు అని అర్థం. ఇక్కడ అతి స్తబ్దో అసి అంటే మిక్కిలి గర్వంతో ఉన్నావు, మిక్కిలి గర్వంతో ఉన్నావు. ఎందుకని? ఐశ్వర్యమత్త, ఓ వాసవుడా, ఐశ్వర్యము చేత మదమెక్కిన వాడా, మిక్కిలి గర్వము కలవాడవై ప్రవర్తిస్తున్నావు. శ్రియోధామ సృజం యత్తం మద్దత్తాం నా అభినందతి. శ్రియోధామ, శ్రీ అంటే లక్ష్మి అండి. శ్రియోధామ అంటే ఏమిటి? లక్ష్మీ నివాస స్థానమైనటువంటి ధామం అంటే నివాసస్థానం. శ్రీధామం అంటే లక్ష్మీధామం అన్న. కాబట్టి ధామం అంటే ఉన్నటువంటి ప్రదేశము. ఏమిటి? శ్రియోధామ ఏమిటది? స్రజం. ఆ దండ ఎటువంటిది? మామూలు దండ కాదు, అది ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి యొక్క నివాస స్థానమైనటువంటిది అన్నమాట. అంత గొప్పదే ఆ దండ. శ్రియోధామం స్రజం యత్ త్వం, ఏదైతే నీవు మద్దత్తాం నా అభినందసి, అది కూడా నా చేతిలో ఇవ్వబడినటువంటి ఆ మాలను, అది కూడా కమ్మని పూల దండను నీవు మెచ్చుకొనలేదు. నా అభినందసి. అభినందసి అంటే ఏమిటి? మెచ్చుకోవడం. నా అభినందసి అంటే మెచ్చుకోవటం లేదు అంటే ఏమిటి? నేను ఇచ్చినటువంటి ఈ మాలను సగినటువంటి గౌరవం ఇవ్వటం లేదు అని చెప్పాను. ఇంకా ప్రసాదైతే నా ఉక్తం తే ప్రణిపాత పురస్తరం హర్షోత్పుల్ల కపోలీన నచాభి శిరసాధృత.
నువ్వు గౌరవించలేదు అనటంతో సరిపోయేదేమో. కానీ మరి దుర్వాసుడు మనమైతే ఏం చేస్తాము? ఎవరైనా మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ వస్తువుని గౌరవి గౌరవించలేదనుకోండి, ఏమండి నేను అంత ప్రేమగా ఇచ్చాను, మీరు కొంచెం కూడా దాన్ని గుర్తించలేదు కదండి అని మనం అంటుంటాం. దాంతో నిలిపేస్తాము. అంతేగాని వాళ్ళు ఏ విధంగా అగౌరవపరిచారని అంత వివరంగా చెప్పము. అంతే కదండి. వాళ్ళు ఎలాగో అగౌరవపరిచారు, మళ్ళీ వివరంగా చెప్పి మనకే అవమానం అనమాట. కాబట్టి దాన్ని తీసుకొని పోయి నేను ఎక్కడో నువ్వు షో కేసులో పెట్టుకుంటా అనుకున్నావు, నువ్వు తీసుకొని పోయి ఎక్కడో మూల పడేసావు, ఇవన్నీ మనం అంటామా? అనము. ఎట్లాగూ తగినటువంటి అగౌరవం జరిగిపోయింది, ఇక మళ్ళీ అవన్నీ వివరించేది. కానీ ఇక్కడ దుర్వాసుడు అలా కాదు, వివరంగా చెప్తున్నాడు అనమాట. నువ్వు ఏ విధంగా నన్ను అగౌరవపరిచావని. ప్రసాద ఇతి నా ఉక్తం తే, ప్రసాద ఇది నా ఉక్తం తే అంటే నీ చేత హర్షంతో విచ్చుకున్న కపోలములు చెక్కిళ్ళు గలవాడవై ఉంటూ ఉన్న నీ చేత అని అర్థం. ప్రసాద ఇతి, ప్రసాద అంటే ఏమిటి? సంతోషించాను, అనుగ్రహించాను అని, చాలా సంతోషించాను, చాలా నీకు కృతజ్ఞులను అంటుంటా. ఆ విధంగా ప్రసాద ఇచ్చిన ఉక్తం తే, కానీ నువ్వు ఆ ఒక్క మాట కూడా అనలేదు. అది కూడా ఎలా అని ఉండాలి, అది కూడా చెప్తున్నాడు. నువ్వు ఎలా, నేను మాలను ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా నాకు కృతజ్ఞత తెలిపి ఉండాలి కూడా ఈయన ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. అంటే ఇలా ఇలా చెప్పి ఉండాలి. ఎలాగా? ప్రణిపాత పురస్సరం, ప్రణిపాత పురస్సరం అంటే నీవు వినయంతో తలను వంచి మహాప్రసాదం అండి అని పలికిన వాడివి కాదు. ప్రసాద ఇది నా ఉక్తం తే ప్రణిపాత పురస్సరం హర్ష ఉత్పుల్ల కపోలేన. అది కూడా హర్ష ఉత్పుల్ల కపోలేన. హర్ష అంటే మిక్కిలి సంతోషంతో, పుల్ల అంటే ఏమిటి? వికసించిన అని అర్థం. పుల్ల కుసుమిత. ఆ విధంగా ఇక్కడ హర్షోత్పుల్ల కపోలేన అంటే ఏమిటి? విచ్చుకున్న చెక్కిళ్లను కలవాడవై ఆనందముగా నీ తలపైనను ఉంచుకున్న వాడివి కాదు. నచాపి శిరస ధృత, శిరస అంటే తలపైన అని, శిరస్సు చేత, ధృత ధరించిన వాడవు కాదు. అంటే ఎంతటి తీవ్ర అవమానం చేశావు నాకు. కనీసము నేను హర్షించాను అని చెప్పలేదు. పోనీ హర్ష ఉత్పుల్ల కపోలేన నచాపి శిరసాధృత, పోనీ నువ్వు చాలా సంతోషంతో నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, తలపైన పెట్టుకున్నావు అది లేదు. నువ్వు తలపైన పెట్టుకొని ఉంటే నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంతోషం నీ కళ్ళలోనే కనబడుతుంది, నీ చెక్కిళ్ళలోనే కనబడుతుంది. కానీ అది కూడా చెయ్యలేదు. మయా దత్తాం ఇమాం మాలాం, నేను మయా దత్తాం అంటే నా చేత ఇవ్వబడినటువంటి ఈ మాలను, అది కూడా త్రిలోక శ్రీస్తవ, మూడు లోకముల్లోని సంపద, త్రైలోక ఐశ్వర్యం అనమాట. మాలాం యస్మాత్ నా బహుమన్యసే, నా బహుమన్యసే అంటే ఏమిటి? గౌరవించడం లేదు అని అర్థం. యస్మాత్ నా బహుమన్యసే, బహుమన్యసే గౌరవించడం, నా బహుమన్యసే అంటే గౌరవించటము లేదో, అది కూడా త్రైలోక్య శ్రీ రథో మూఢ వినాశం ఉపయాస్యతి. వినాశం ఉపయాస్యతి ఏమిటి? త్రైలోక్య ఐశ్వర్యము అంటే మూడు లోకాలకు నీవే ఏలికవు అయి ఉండగా నీ మాట చెల్లుబడి అవుట వినాశమును. అతో ఇదిగో నేను ఇచ్చిన మాలను మర్యాదగా చూడనందున పోవడం అనే కారణము చేత అపరాధము తప్పు వలన ఏం జరగబోతుంది? త్రైలోక్యసి అతో మూఢ వినాశం ఉపయాస్యతి, వినాశం ఉపయాస్యతి పొందుతుంది అని అర్థం. కాబట్టి మయా దత్తమిమాం మయా దత్తాం ఇమాం మాలాం యస్మాత్ నా బహుమన్యసే త్రైలోక్య శ్రీ అతో మూఢ వినాశం ఉపయాస్యతి. కాబట్టి ఈ విధంగా నీ యొక్క ముల్లోకాలకు సంబంధించినటువంటి ఐశ్వర్యం పూర్తిగా వినాశమైపోతుంది. అంతేకాదు, ఇక్కడ ఐశ్వర్యంచే మదించి ఉన్నవాడా ఓ దుష్టాత్ముడా, వాసవ, నీవు బాగా పొగరెక్కి ఉన్నావు. సమస్త సంపదలకు నిలయం నేను నీకు ఇచ్చిన మాల, దానిని నీవు ఆదరించావు కావు. మహాప్రసాదమని అన్నావు కావు. నాకు శిరస్సు వంచి నమస్కారమైనా చేయలేదు. ఆనందాతిరేకంలో చెక్కిళ్ళు వికసించగా ఆ మాలను శిరస్సునైనా ధరించలేదు. ఓ మూఢుడా, నా చేయబడిన ఈ మాలను నీవు మన్నించి గౌరవించకపోవడం వల్ల నీకు సంప్రాప్తమైన ఈ ముల్లోక సంపద నశించిపోవుగాక. మాం మన్యతే అన్యై సదృశం నూనం శక్ర భవాన్ ద్విజై అతో అవమానం అస్మాకం మానినా భవతా కృతం. ఇంకా కారణం చెప్తున్నాడు. అంటే ఈయన అన్ని
ఊహించుకొని చెప్తున్నాను అనమాట. కాబట్టి అయినా నువ్వు ఎందుకు నన్ను అగౌరవపరిచావని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నీవు నన్ను కూడా ఇతర బ్రాహ్మణులతో సమానుడిగా తలుస్తూ ఉన్నావు. అది మనం కూడా అంటాం కదా. ఎవరైనా మన అవమానపరిచినప్పుడు నువ్వు అందరిలాగా అందరితో ఎలా మాట్లాడుతావు నాతో అలాగే మాట్లాడుతున్నావు. కానీ నా విషయం నీకు తెలియదు. వారందరితో లెక్క కట్టొద్దు నన్ను. నేను వేరు. నువ్వు నాకు ఈ విధంగా మాట్లాడంటే దానికి పర్యవసానం తీవ్రంగా ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఎవరైనా అయితే భరిస్తారేమో కానీ నేను భరించను. ఇలా చెప్పుకుంటూ పోతాం అనమాట మనకు జరిగిన అవమానాన్ని. ఆ విధంగా ఇక్కడ కూడా దుర్వాసముని చెప్తున్నాడు. మాం మన్యతే అన్యై సదృశం. అన్యై సదృశం అంటే ఏమిటి? ఇతరులతో సమానము అని అర్థం అనమాట. మాం మన్యతే అంటే ఏమిటి? మన్యతే అంటే లెక్క వేయడం అని అర్థం. కాబట్టి నన్ను అందరిలాగానే లెక్క వేస్తున్నాను అనమాట. కానీ అతో అవమానం అస్మాకం మానినా భవతా కృతం. కాబట్టి ఆ కారణంచే మానినా అంటే దురభిమానివైన నీచే అని అర్థం. మానినా అంటే ఏమిటి? దురభిమానం అనమాట. భవతా కృతం నీచే నాకు అవమానం కావించబడింది. అతో అవమానం అస్మాకం. అస్మాకం అంటే మాకు. ఇక్కడ మాకు అంటే బహువచనం కాదండి, గౌరవార్థం చెప్పుకోవడం అనమాట. మాకు అనేది గౌరవంగా చెప్పుకోవడం అనమాట. ఈయన చెప్పుకుంటున్నాడు మాకు అని. అందుకని అస్మాకం మానిన భవత కృతం. మానిన అంటే ఏమిటి? దురభిమానిమైనటువంటి అంటే ఏమిటి? నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేరు, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు అని చెప్పి నీవు చులకన చేసినావు. ఇతర బ్రాహ్మణులతో సమానుడిగా తలుస్తూ ఉన్నావు. నన్ను అభిమానం గలవాడిని చులకన చేసినావు అని అర్థం అనమాట. మాం మన్యతే అన్యై సరసం న్యూనం శక్రభవాన్ విజయ్ అతో అవమానం అస్మాకం మానిన భవతా కృతం. ఆ కారణంచే దురభిమానిమైన నీచే నాకు అవమానం కావించబడింది అన్నమాట. మద్దత్తా భవతా యస్మాత్ క్షిప్తా మాలా మహీతరీ తస్మా ప్రణష్టలక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి. అంతేకాదు, మద్దత్త అంటే నా చేత ఇవ్వబడినటువంటి. మద్దత్త అంటే నా చేత ఇవ్వబడినటువంటి ఈ యొక్క భవత యస్మాత్ క్షిప్త మాలా మహీతలే. క్షిప్త అంటే వేసి వేయబడినటువంటి ఉంచబడినటువంటి మాలా మహీతలే అంటే నాచే ప్రసాదించబడ్డ ఈ దండ నీ వల్ల భూతలంపై విసిరివేయబడింది. తస్మాత్ ఆ కారణం చేత. యస్మాత్ అంటే ఏ కారణం చేత. తస్మాత్ అంటే ఆ కారణం చేత. ప్రనష్ట లక్ష్మీకం త్రైలోక్యం. మూడు లోకాల్లోనూ లక్ష్మి త్రైలోక్యం తే భవిష్యతి. ప్రనష్టం అంటే ఏమిటి? ఉల్లోకాల్లో కూడా లక్ష్మి పూర్తిగా వినాశము పొందును. కాబట్టి ఈ విధంగా మద్దత్త భవత యస్మాత్ క్షిప్త మాలా మహీతలే తస్మా ప్రణష్టలక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి. యస్య సంజాత కోపస్య భయమేతి చరాచరం తం త్వం మామతి గర్వేణ దేవరాజ అవమన్యసే. అంతేకాదు దేవేంద్ర, ఎవరికి కోపం సంభవిస్తే యస్య సంజాత కోపస్య. యస్య అంటే ఎవరి యొక్క, ఎవరికి, సంజాత అంటే పుట్టినటువంటి, సంజాత అంటే పుట్టడం అంటే కోపం రావడం అని అర్థం అన్నమాట. కాబట్టి యస్య సంజాత కోపస్య భయమేతి చరాచరం. ఎవరికైతే కోపం వస్తే, ఎవరి కోపం గురి అయినప్పుడు చరాచరం అంటే ఏమిటి? సకల ప్రాణులు అచరము అంటే అన్నీ కూడా గడగడలాడిపోతుందో. భయమేతి, భయం ఏతి అంటే పొందుతాయి. ఏతి అంటే ఏమి పొందుతాయి? భయం, భయాన్ని పొందుతాయి. అంటే ఎవరి కోపానికి మొత్తము చరాచరం అంతా కూడా గడగడలాడిపోతుందో అటువంటి వాడనైన నన్ను తత్వం మాం అతి గర్వేణ. అతి గర్వేణ అంటే చాలా గర్వంతో, అంటే ఏమిటి? తలకు మించిన నన్ను కానని గర్వంతో అవమానం చేస్తున్నావయ్యా అని ఆగ్రహంతో పలికాడన్నాడు. కాబట్టి ఏ దుర్వాసను చూచి ముల్లోకాల్లోని చరాచరములు భయముతో వడవడ వణికిపోతాయో అటువంటి నన్ను ఓ దేవరాజా తలకు మించిన కన్ను కానని గర్వంతో అవమానం చేస్తున్నావయ్యా అని ఆగ్రహంతో పలికాడనమాట. మాం మన్యతే అన్యై సదృశం న్యూనం శక్ర భవాన్ విజయ్ అతో అవమానమస్మాకం మానినా భవతా కృతం. మద్దత్తా భవతా యస్మాత్ క్షిప్తా మాలా మహీతలే తస్మా ప్రణష్టలక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి. యస్య సంజాత కోపస్య భయమేతి చరాచరం తత్వం మాం అతి గర్వేణ దేవరాజం అవమన్యసే అంతా చెప్పి వెంటనే
అప్పుడు ఇంద్రుడికి అర్థమైపోయింది అనమాట, తాను చేసినటువంటి ఘోర అపచారం. అందులో దుర్వాసముడు సామాన్యుడు కాదు, అసలే సామాన్యుడు కాదు. అది కూడా ఆయన పిచ్చివాడిని ఒక దీక్ష వేరే పొంది, మామూలుగా అంటుంటాం, మామూలుగానే అంతంత మాత్రం వాడు, ఇంకా ఇది కూడా ఏదో అయిందంటే ఇంకా ఏమి అలాగా. ఈయన దుర్వాసమునికి చాలా ఆ కోపానికి భయపడిపోయాడు దేవేంద్రుడు. వెంటనే ఏం చేశాడు ఆయన, ప్రసాద్యమానస్తతదా ప్రణిపాత పురస్తరం ప్రత్యువాచ సహస్రాక్షం దుర్వాసాముని వస్తమ. అప్పుడు ఆయన ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి దుర్వాసుడు, మునిశ్రేష్ఠుడైన దుర్వాసుడు తన పాదాలపై పడి నమస్కరిస్తూ అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్న ఆ సహస్రాక్షునితో ఎలా అన్నాడు చూడండి. ప్రసాద్యమానస్తదా ప్రణిపాత పురస్తరం ప్రత్యువాచ సహస్రాక్షం దుర్వాసం. అంటే ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి దుర్వాసుడు తన పాదాలపై పడి నమస్కరిస్తూ అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్న ఆ సహస్రాక్షునితో ఇలా అన్నాడు అనమాట. ప్రసాద్యమాన అంటే ఏమిటి, ఈ విధంగా తన ప్రణిపాత పురస్సరం, ప్రణిపాత అంటే పడను అని అర్థం. అంటే ఆ పాదాలపై పడి నమస్కరిస్తూ అనుగ్రహించమని బ్రతిమాలుతూ, ప్రసాద్యమాన ప్రతిమాలుతూ ఉన్నటువంటి ఆ సహస్రాక్షునితో దుర్వాసాముని సత్తమ ప్రత్యువాచ. ఇలా అరేంజ్ చేసుకోవాలంటే మన సంస్కృత శ్లోకాల్లో ఇది ఒక ప్రక్రియ అనమాట. మామూలు శ్లోకం ఒకలాగా ఉంటుంది, మనం పూర్తిగా చక్కగా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఏ ఏ పదాన్ని ఎక్కడ ఎడిటింగ్ అంటాం, అది ఎడిట్ చేసుకోవాలి మనం. అంటే కవి రాసుకుంటూ పోతుంటారు, మనం ఆయన దాని ప్రకారము అర్థాన్ని వచ్చేలాగా మనం ఆ పదాలని తీసుకొని ఒక లైన్లో పెట్టుకొని చదువుకున్నాం అనుకోండి, చాలా సులభమైపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, దుర్వాస ముని సప్తమ సహస్రాక్షం ప్రత్యువాచ, అదే ప్రత్యువాచ సహస్రాక్షం. కాబట్టి ఆ ఇంద్రుడితో ఈ విధంగా పలికాడనమాట. ఏమని, నాహం కృపాలు హృదయో నచమాం భక్షతే క్షమా అన్యే, భజతే, భక్ష్యతే కాదండి, భక్ష్యతే అంటే తినడం, భజతే అంటే అంగీకరించడం అని, లేదు భజించడం అంటే ఏమిటి, ఒప్పుకోదని అర్థం అనమాట. భజతే క్షమ అన్యే తే మునయశ్చక్ర దుర్వాసమహం ఏహి మాం. ఇంకా చెప్తున్నాడు, మామూలుగా మనం అందరిలా కాదు, అందరినీ చాలా నువ్వు సులభంగా అంగీకరించజేయగలుగుతావేమో కానీ నన్ను ఆ విధంగా చేయలేవు అని అంటుంటాం. అదే ఇక్కడ కూడా దుర్వాసం అని చెప్తున్నాడు. ఏమని, చక్ర అంటే ఇంద్రుడా, నేను జాలిగుండె గలవాణ్ణి కాదు, నా అహం కృపాలు హృదయో, కృపాలు హృదయో. కాబట్టి నీవు నన్ను దయాహృదయుడుగా అనుకోవద్దు, అంటే జాలిగుండె గలవాణ్ణి కాదు నేను. ఓర్పు అనే గుణం నా దగ్గరకు రాలేదు. ఓర్పు అనే గుణం, క్షమ అంటే ఓర్పు అనే గుణం, నచమాం భజతే. ఇక చూడండి, నచమాం భజతే, మామూలుగా ఓర్పు అనేది మనం వహిస్తాం కదండి, కానీ దుర్వాసుడు ఏమని చెప్తున్నాడు, ఓర్పు అనేటువంటి గుణము నా దగ్గరకు రాలేదు. అంటే ఓర్పు అనే గుణం అంటే ఈయన దగ్గరికి అది వస్తుందా, ఓర్పు మనం అంటే ఆ ఉన్మత్తులాగా మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి నచమాం భజతే క్షమ, ఆ ఓర్పు అనేది నా దగ్గరికి రాదు, ఎప్పుడు కూడా దూరంగానే ఉంటుంది. అన్యేతే మునయశక్ర దుర్వాసం దుర్వాససం అవేహి మాం, దుర్వాసం అవేహి మాం అంటే ఏమిటి, అవే అంటే తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి, నన్ను దుర్వాసులుగా తెలుసుకో అంటే ఏమిటి, నేను మిగిలిన వాళ్ళలాగా కాదు, నేను అందరికంటే వేరన్నమాట, నా దారే వేరు అంటుంటాం, అలాగా నా దారే వేరు అంటున్నాడు ఈయన. కాబట్టి నన్ను ఏదో జాలిగుండె గలవాడిని కాదు, ఓర్పు అనే గుణం నా దగ్గరకు రాలేదు, ఆ మునులు వేరు, నన్ను దుర్వాసులుగా తెలుసుకో. అన్యేతే మునయ, అన్యేతే మునయ, అన్య అంటే ఏమిటి, వేరే.